సార్ ఇతన్ని కాల్చున్నారు. సార్ ఈ వీడి పక్కన ఈ ఎన్వలప్ దొరికింది. క్రాస్ ఉందేంటి? ఈ స్ట్రాబెర్రీ కథని ముగించండి. ఆర్థర్ విల్సన్ సిటీలో జీపీకి వెళ్ళి. ఇదేదో పన్నాగంలాగుంది. ఒకవేళ ఇది మర్డర్ కాంట్రాక్ట్ అయి ఉండొచ్చేమో. అదేంటంటే క్రాస్ వేసిన వ్యక్తి కోసం జగ్గీకి కాంట్రాక్ట్ దొరుకుంటుంది. కానీ తర్వాత 2 ఫొటోస్ ఎవరివి? వాళ్ళని ఎక్కడి నుంచి వెతకాలి? దీనికి సమాధానం కావాలంటే విల్సన్ అండ్ ఆర్థర్ సిటీకే వెళ్ళాలి. స్ట్రాబెర్రీ, విల్సన్ పాయింట్, ఆర్థర్ పాయింట్, స్ట్రాబెర్రీ, మహాబలేశ్వర్. అరే ఆగండి ఆగండి, ఏయ్ ఆగు, ఏయ్ అది వెళ్ళకూడదు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? అరే ఆగు, ఏయ్ ఉండు. సార్ మహాబలేశ్వర్కి వచ్చేసాం, కానీ ఫొటోస్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెతకాలి? అవును సార్, ఇప్పుడు మహాబలేశ్వర్లో టూరిస్ట్ సీజన్ జరుగుతుంది. చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఫోటో వెనకాల ఏ రాస్తుంది? ఆర్థర్ ఇక విల్సన్ సిటీ. గుడ్, వెళ్దాం. ఆ ఆర్థర్ దగ్గర నుంచే మొదలు పెడదాం. అక్కడున్న కుల్ఫీ వాడు, స్ట్రాబెర్రీ వాడు దగ్గర నుంచి మొదలు పెడదాం. సార్ మనం తిరిగి ఎప్పుడే వెళ్తాం? త్వరలోనే. కాకపోతే ఆలోగా కేసు పూర్తవ్వాలి. ఎందుకు? నీకు ముంబై గుర్తొచ్చిందా? నిజంగానే ముంబై బాగా గుర్తుకొస్తుంది. వాటన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ గుర్తొస్తుంది. అలాగే. అవును సార్, ఆంటీ చేసే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది కదా. ఎవరకమ్మా? మీ అమ్మగారే కదా. సార్, పంకజ్కి ఆకలేస్తుందని బాగా తెలుసు. ఎక్కడన్నా హోటల్గా చూసి ఆపితే చాలు, నోట్లోంచి నీరు కారి దాడి అంతా తడిసిపోతుంది. సార్ ఒక విషయం అర్థం కావట్లేదు. ఫోటో వెనకాల జీపీ అని రాసింది. జీపీ అంటే ఏమై ఉంటుంది? ఇలా చూడు, ఆర్థర్ పాయింట్, విల్సన్ పాయింట్ మహాబలేశ్వర్లో ఉందని మనకి తెలిసిందే. అలాగే ఈ జీపీ, అది కూడా మహాబలేశ్వర్లోనే కదా ఉంటుంది. అది కూడా కనిపెడతాం. చెప్పండి సార్. ఈ ఆర్థర్ సీట్ ఎక్కడుంది? ఆర్థర్ సీటా? కొంచెం ముందుకెళ్తే రౌండ్ టానా వస్తుంది, అటు నుంచి రైట్ తీసుకోండి. అది సూసైడ్ పాయింట్ సార్. సూసైడ్ పాయింట్? సార్, మహాబలేశ్వరానికి వచ్చేసాం, కానీ ఆ ఫోటోలో ముగ్గురున్నారు కదా, వాళ్ళని ఎక్కడైనా వెతకాలి. పంకజ్, చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలతో సమ్మర్ వెకేషన్ కి ఊళ్ళు తిరిగి చూస్తూ ఉండేవాడు. అవును సార్, మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. ప్రతి సంవత్సరం కొత్త సిటీకి వెళ్తాం. ఇప్పుడు ఆ కొత్త సిటీలో ఫేమస్ ప్లేసెస్కి మీరు వెళ్తారు కదా. ఏంటి సార్, అదే టూరిస్ట్ యొక్క పని. ఆ విధంగానే ఆ ముగ్గురు కూడా ఇటువంటి ఫేమస్ ప్లేసెస్ ని చూడడం కోసం వచ్చి ఉంటారు. ఒకవేళ ఇక్కడున్న లోకల్ పీపుల్ అయితే మంచిదే కదా. అలా ఉంటే ఇక్కడ ఉన్న చోటులో స్ట్రాబెర్రీ దొరుకుతుంది, ఐస్ క్రీమ్ దొరుకుతుంది, అప్పుడు అందరూ వెళ్తారు కదా. సరే రండి, పని కానిద్దాం. ఒక్కొక్క కొట్లో అడుగుదాం. ఈ ఫొటోస్ని వాళ్ళకి చూపిద్దాం. సార్ రండి సార్. ఈ ముగ్గురులో ఎవరినైనా చూసారా? ఇది బాగుంటుంది సార్. ఇలా చూడండి, ఈ ముగ్గురిని చూసారా? చూసారా? తీసుకోండి సార్. మాకు తెలియదండి. ఇస్తాం సార్. సరిగ్గా చెప్పండి. తీసుకోండి, బాగుంటుంది. ఆహా. అదేం తెలీదు. సరే వెళ్దాం పదండి. తీసుకురా. రండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వారిని ఎక్కడైనా చూసారని చెప్పండి. అరే సార్, చచ్చేదాకా వీళ్ళు నేను మర్చిపోలేను. ఏంటి? అవును సార్. ఎందుకు వీళ్ళంత ప్రత్యేకమైన వాళ్ళు? వీళ్ళిద్దరూ నా కొట్టుకి నిన్న కోలా తాగుతానికి వచ్చారు. రండి. సరే, చల్లగా ఉందమ్మా. ఇదిగోండి మేడం, మీకోసం స్పెషల్ గా తయారు చేసిన ఐస్ కోలా. 10 రూపాయలే. సరే.
అరే ఏమైంది? ఎందుకు పడేశావు? అక్కడ చూడండి. పొద పొద పొద. అరే సార్ ఆగండి సార్. సార్ సార్ డబ్బులు ఇచ్చి వెళ్ళండి సార్. వాళ్ళని పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి సార్. పట్టుకోండి వాళ్ళని, ఎవరైనా పట్టుకోండి. ఎందుకు సార్ మీ డబ్బులు కూడా తీసుకుని పారిపోయారా ఏంటి? అబే అలాంటిదేం లేదు. అది సరే గానీ ఇదంతా ఎప్పుడు జరిగింది? అదా నిన్న ఒక 12 గంటల ఉంటుంది. సరే వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? ఇదిగో ఈ వైపే సార్, సూసైడ్ పాయింట్ వైపు. సూసైడ్ పాయింట్? అవును సార్. సరే ఎంత అయింది? 2 కోలా కొన్నారు కదా. 60 రూపాయలు సార్. ఇదిగో. కానీ మీరెందుకు ఇస్తున్నారు సార్? పర్వాలేదులే, వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. Thank సరే you. సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఆగండి, ఇంతకు మించి మీరు వెళ్ళకూడదు సార్. ఎందుకు, ఏమైంది? అదేంటంటే నిన్న ఒక అమ్మాయి అబ్బాయి ఇక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు సార్. అదేంటంటే ఇది నా పనికి సంబంధించింది సార్. దయచేసి అక్కడికి వెళ్ళకండి సార్. ఎక్కడి నుండా? అవును సార్. నువ్వే ఇక్కడ డ్యూటీ చేస్తున్నావా? నువ్వు ఉన్నప్పుడే వాళ్ళు ఇక్కడికి సూసైడ్ చేసుకోవడానికి ఎలా వచ్చారు? అదే ఏంటి సార్ మీరు పోలీసు వాళ్ళగా ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నారు? సిఐడి ముంబై. అయ్యో సార్, నమస్తే సార్, నన్ను క్షమించండి సార్. తర్వాత క్షమాపణ అడుగుతూ కానీ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఎలా సూసైడ్ చేసుకున్నారు? సార్ నేను తినటానికి వెళ్ళాను సార్. నువ్వు లేనప్పుడు వేరే సెక్యూరిటీ రాలేదా? లేదు మేడం, నేను తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు నా ముందే దూకారు మేడం. ఇది ఎప్పుడు జరిగింది? అది ఒక 12-12:30 ఉంటుంది సార్. అప్పుడే తినగా కోలావాడి దగ్గర నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళ మొహాలు చూసావా? అవును సార్, నేను వాళ్ళ మొహాన్ని చూశాను. చాలా పాపంగా ఉన్నారు సార్. ఇద్దరు అమాయకులు సార్. వీళ్ళేనా వాళ్ళు? అవును సార్, వీళ్ళిద్దరూ సార్. వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందే దూకేశారు సార్. సరే వాళ్ళు ఇద్దరు దూకేటప్పుడు నువ్వు ఎక్కడి నుండి చూసావు? అదొచ్చి సార్, అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఉన్నాను సార్ నేను. సరే వాళ్ళు సూసైడ్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్టు నువ్వు గమనించావా? లేదు సార్, అక్కడ ఎవరు లేరు సార్. వీళ్ళిద్దరే దూకారని నీకు ఖచ్చితంగా తెలుసా? ఎవరో వీళ్ళని తోసేలేదుగా? సార్ నేను నా కళ్ళారా చూశాను సార్. వాళ్ళిద్దరూ మాత్రమే దూకారు సార్. సరే ఇతన్ని చూడు, ఇతను తెలుసా? లేదు సార్, నాకు ఇతను తెలీదు. మరి వీడు? లేదు, ఇతను కూడా నాకు తెలీదు. ఏంటిది? వీళ్ళని చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్నవాడు అక్కడ చచ్చిపోయాడు. వీళ్ళు ఇద్దరూ ఇక్కడ నుండి దూకి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నది 3వ వ్యక్తి. మనం వాడినే వెతకాలి. వాడి ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు. సచిన్, ఫోటోలో ఉన్న వాళ్ళ గురించి ఏం తెలిసింది? సార్ వాళ్ళిద్దరి గురించి నేను ఇప్పుడు తెలుసుకున్నాను సార్, కానీ ఆ అమ్మాయి గురించి ఇంకా ఏం తెలియలేదు సార్. పర్వాలేదు, ఆ కుర్రాడిది దొరికినందువల్ల అమ్మాయిది కూడా దొరుకుతుంది కదా. ఆ కుర్రాడు గురించి ఏం తెలిసింది? చూసారా, వీడి ఫోటో మీద క్రాస్ గుర్తుంది. ఇందులో ఏదో తెరకాసుంది. వీడి పేరు రణ్వీర్. హోటల్ బిజినెస్ ఉంది. హోటల్ బిజినెస్, ఐసీ. వీడు మహాబలీశ్వరికి బిజినెస్ కోసం వెళ్ళుండొచ్చు. ఆ హోటల్ గ్రాండ్ ప్యాలెస్. ద గ్రాండ్ ప్యాలెస్. అదేంటంటే ఆ ప్లేస్లో జీపీఎన్ ఉంది. అది ఈ గ్రాండ్ ప్యాలెసే. సార్ ఇది చూడండి, ఇదిగో వీడి పేరు ఆర్యన్. వీడు ముంబైలో ఉన్న కాలేజీలో ఫోటోగ్రాఫ్ కోర్స్ చేస్తున్నాడు. దీనిలో అనుకోని విషయం ఏంటంటే ఆర్యన్ కూడా మహాబలేశ్వరిలోనే ఉన్నాడు. వాళ్ళ క్లాస్మేట్ యొక్క ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాడు. ఆ పేరు తెలియని అమ్మాయి ఖచ్చితంగా వీళ్ళతోనే ఉండాలి మహాబలీశ్వర్లో. అభిజిత్, ఏంటి? ఓ మై గాడ్. సరే, మీకేదైనా తెలిసిందంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇంకొక విషయం, ఆ పిల్లల జాతకం మొత్తం దొరికింది. ఫ్రెడీ మీకు పంపిస్తాడు.
ఓకే, మీరు ఇన్ఫామ్ చేస్తూ ఉండండి. ఏమైంది సార్? అభిజిత్ చెప్తూనే ఉన్నాడు, మహాబలీశ్వర్లో ఒక పాయింట్ నుంచి ఆర్యన్ తర్వాత పేరు తెలియని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎన్ని రూమ్ కావాలి సార్ మీకు? లేదు, మాకు రూమ్స్ వద్దు. యాక్చువల్లీ మేము సిఐడీస్. సరే సార్, చెప్పండి. ఓ, ఆ ఫోటోగ్రఫీ స్టూడెంట్సా? వాళ్ళే. వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. ఓసారి పిలుస్తారా? జస్ట్ మూమెంట్ సార్, పిలుస్తాను. మహేష్, ఆ ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ఇక్కడే కదా ఉన్నారు, వాళ్ళని కొంచెం పిలు. సిఐడి వాళ్ళు వచ్చారు. మేమందరం సిఐడీస్. మీ ఫ్రెండ్ ఆర్యన్ గురించి విచారించడానికి వచ్చాం. వెళ్ళడానికి ముందు ఎక్కడికి వెళ్తున్నాడో వాడు చెప్పాడా? లేదు సార్, నాకేం తెలీదు. కంగారుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికిరా వెళ్తున్నావని మేం కూడా వాడిని అడిగాం. ఏం మాట్లాడలేదు. వచ్చి చెప్తానన్నాడు. ఇలా చూడండి, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. యాక్చువల్లీ నిన్న ఆర్యన్ ఒక అమ్మాయితో పాటు ఆర్థర్ సూసైడ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సార్, లేదు సార్, ఆర్యన్ అలాంటి పని చేయడు. అయ్యో, నేను ఒప్పుకోను సార్. ఇలా చూడండి, మీ ధైర్యాన్ని కోల్పోకండి. ఆర్యన్కి గర్ల్ ఫ్రెండ్ అలా ఎవరైనా మీతో అలాంటివి ఏదైనా షేర్ చేశాడా? సార్, 4 ఏళ్ల క్రితం మేము ఇదే మహాబలేశ్వర్కి వచ్చాం. అప్పుడు ఇక్కడ ఆర్యన్ ఒక అమ్మాయిని కలిశాడు సార్. ఆ అమ్మాయిని వాడు గాఢంగా ప్రేమించాడు. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి చూస్తానికి ఈ విధంగా ఉందా? తెలీదు. ఆర్యన్ తన పేరైనా చెప్తాడు కదా. లేదు, వాడు ఎప్పుడు అనేవాడు తన పేరు తెలియాలంటే పెళ్లి శుభలేఖ చూడమని. ఓ సరే, ఆర్యన్కి ఎవరితో అయినా గొడవ లేదా సమస్య? కాదు సార్, తను చాలా సాఫ్ట్ నేచర్. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సరే, ఇప్పుడు మీరందరూ వెళ్ళొచ్చు. కావాలంటే మీ అందరినీ మళ్ళీ పిలుస్తాం. సార్, ఆర్యన్ బాడీ మాకు ఇంకా బాడీ దొరకలేదు. లోకల్ పోలీసు వెతుకుతున్నారు. బాడీ దొరికితే పోస్ట్ మార్టం తర్వాత మేము ఫ్యామిలీకి ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మాయి ఈ ఏరియాలోనే ఉన్న అమ్మాయి అయితే ఖచ్చితంగా చాలా మందికి తెలుసుంటుంది. రండి విచారిద్దాం. ఏంటి, రణ్వీర్ బోట్ హౌస్ వైపు వెళ్ళాడా? అతను ఎప్పుడు వెళ్ళాడు? ఒక విషయం ఖచ్చితంగా ఉంది, రణ్వీర్ ప్రాణాలతో ఉన్నాడు. జగ్గీకి పని అవ్వలేదు. అవును, వర్కౌట్ అవ్వలేదు. రణ్వీర్ని చంపడం కోసం ఎవడు కాంటాక్ట్ ఇచ్చాడో వాడికి జగ్గి చనిపోయిన విషయం తెలిస్తే ఈ పనిని ఇంకొకటికి అప్పగిస్తాడు. సరే, అతని ఫోన్ నంబర్ ఇవ్వండి. 1175 సార్, నంబర్ నాట్ రీచబుల్ వస్తుంది. గుడ్. బోట్ హౌస్కి వెళ్ళి రణ్వీర్ని అక్కడే మీట్ అవుదాం. చంద్రకాంత్, మొత్తం 300 మందికి ఏర్పాటు చేయి. చూసుకో మరి, సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. సార్, మీరు కంగారు పడకండి. 3 గంటల తర్వాత ఎలాంటి టూరిస్ట్ కానీ లోపలికైతే వదలం. ఆ తర్వాత ప్రతి బోట్స్ మనకే. ఆ తర్వాత ఒడ్డు దగ్గర మనం 100 బోట్లు ఆపి ఉంచొచ్చు. ప్రతిదీ అలంకరించి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క గెస్ట్ని మనం స్వాగతించవచ్చు. నాకు నీ గురించి బాగా తెలుసు చంద్రకాంత్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది నా గౌరవానికి సంబంధించింది. సార్, మీరు కంగారు పడకండి. సార్, మీ ప్రాణానికి ఆపదుంది. సార్, రణ్బీర్ సార్ ఎక్కడున్నారు? ఇక్కడ అందరికీ ఫోటో చూపించి అడుగుతాం. ఖచ్చితంగా ఎవరికైనా తెలిసి ఉంటుంది. తనని చూసారా? లేదు మేడం. హలో అన్నా, ఈవిని చూసారా? ఈవిడ
ఈవిడ వాణి కదా? అది ఉండనివ్వండి, మీరెందుకు అడుగుతున్నారో? అదేంటంటే తను మా ఫ్రెండ్. తన అడ్రస్ని మేము పోగొట్టేసుకున్నాం, అందుకనే ఫోటో అడిగి తెలుసుకుంటున్నాం. అది సరే. సరే, మీకు వాణి ఎలా తెలుసో చెప్తారా? మీరు తన చుట్టాలా? లేదు లేదు, సొంత వాళ్ళు లేరు. అదేంటంటే తను చాలా మంచి అమ్మాయి, అందరికీ సహాయం చేస్తుంది. ఐసీ ఆ విధంగా ఏం చేశారు? ముందు నేను పేదవాడిగా ఉండేవాడిని. అప్పుడు మాని ఇంకా వాళ్ళ అమ్మ మా అమ్మాయిని ముంబైలో స్కూల్లో చేర్పించారు. చదువుకైన ఖర్చు కూడా వాళ్లే చూసుకున్నారు. ఇవాళ నా కూతురు ముంబైలో చదువుకుంటుందంటే దానికి కారణం వీళ్లే సార్. పర్వాలేదు, చాలా మంచి విషయం. సరే, వాణిని మీరు లాస్ట్గా ఎక్కడ చూసారో మీకు ఏమైనా గుర్తుందా? అలా చూసారంటే ఆవిడ వారం వారం ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఈసారి 2-3 నెలలుగా రానేలేదు సార్. ఏంటి విషయం సార్? మాకు చెప్పడానికి కాస్త బాధగానే ఉంది. వాణి అడ్రస్ పోగొట్టుకున్నందుకు ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? అది మీకు వాణి అడ్రస్ తెలుసా? పాత మహాబలేశ్వర్ దగ్గర వేసనకాయల కొట్టు నడుపుతున్నారు. ఆ కొట్టు వెనకాలే ఇల్లుంది. ఓకే ఓకే, పాత మహాబలేశ్వర్. అవును సార్, పాత మహాబలేశ్వర్. దయ్యా, దయ్యా. ఆహా, ఏంటి? ఐసీ. సరే, రణ్వీర్ గురించి ఏమైనా తెలిసిందంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఏమైంది సార్? రణ్వీర్ బాడీగార్డ్ని ఎవరో కాల్ చేశారంట. ఇప్పుడు రణ్వీర్ కనపట్లేదంట. సార్, ఒక బాడీ దొరికింది. సరే, ఒడ్డుకు తీసుకురా. సో బోట్లో ఏమీ దొరకలేదు. వీడు హేమంత్. అవును సార్, ఇతనే సార్ హేమంత్, రణ్వీర్ సార్ యొక్క బాడీ గార్డ్. ఇంకే బాడీస్ లేవుగా? లేదు సార్, దొరకలేదు. అలా అయితే రణ్వీర్ సార్ తప్పించుకున్నారు. ఏమో చెప్పలేం. మళ్ళీ మనం లోతుకు దిగి చూడాలి. వీడిని బోర్ల పడుకోబెట్టండి. ఒకటి వెనకాల ఉంది, అది కూడా చిన్నగా ఉంది. ఛాతీకి తగిలింది బాగా పెద్దగా ఉంది. అంటే బుల్లెట్ వెనకాల తగులుంటుంది. ముందు నుంచి బయటకు వచ్చింది. ఖచ్చితంగా అది స్నైపర్ గన్నే అయి ఉంటుంది. దాంతోనే షూట్ చేశాడు. మహేష్ గారు, ఈయనకి బుల్లెట్ తగిలేటప్పుడు కరెక్ట్గా ఎక్కడి నుంచున్నారు? బోటికి అవతల వైపు నుంచున్నారు. అటువైపు ఎలా నుంచున్నారు? వీపుని చూపిస్తూ. అంటే వీరిని గురి చూసి షూట్ చేసిన వాడు అటేపు ఒడ్డు మీద ఉండుంటాడు. సార్, రణ్బీర్ బండి నుంచి పల్టన్ మహాబలేశ్వర్ మధ్య టోల్ రిసిప్ట్ దొరికింది. పల్టన్ టు మహాబలేశ్వర? అవును సార్. అన్నట్టు
రణ్వీర్ ఫల్టన్ వెళ్ళారా? నాకు తెలియదు సార్, నేను గత 2 వారాలుగా లీవ్లో ఉన్నా. ఇవాళే నేను పనికొచ్చా. సార్ ఒకవేళ జగ్గికి రణ్వీర్ ఫోన్ చేసి ఉండొచ్చేమో సెల్ఫ్ డిఫెన్స్ కోసం. సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపుంటే వాడు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళుండేవాడు. కానీ వాడు అన్ని విషయాలు మర్చిపోయి హోటల్ ఇనాగ్రేషన్లో పడిపోయాడు. సార్ ఒకవేళ భయపడి ఉండొచ్చేమో, ఎందుకంటే అతను చిక్కుకోకూడదు కదా. ఒక్కసారి రణ్వీర్ దొరికితే అన్ని విషయాలు బట్టబయలవుతాయి. అంతవరకు మనం హేమంత్ షూట్ చేసిన చోటుని బాగా చెక్ చేసి చూద్దాం. మీరు హేమంత్ బాడీని పిఎంకి పంపించండి. అలాగే సార్. అలాగే మీరిద్దరూ నీటిలోకి బాగా దిగి చూడండి, బాగా లోతుగా వెతకండి. ఇంకా ఏమైనా సవాల్ దొరకొచ్చు. అలాగే సార్. కాస్త చుట్టుపక్కల చూస్తూరా. ఆ హంతకుడు ఇక్కడే ఉన్నాడనడానికి ఏమైనా ఆధారం దొరకచ్చు. సార్ సార్ ఇది చూడండి, లాక్కొని పోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఒడ్డు దగ్గర నుంచి అటువైపు పైకి వెళ్తుంది. సార్ ఇక్కడ నుండి ఎలా తీసుకెళ్ళి ఉండొచ్చు? ఒక్క నిమిషం. రక్తం ఉంది, పైగా ఫ్రెష్గా ఉంది. రణ్బీర్ బాడీ గార్డ్ని పడవలో ఉన్నప్పుడే షూట్ చేశారు. అప్పుడు ఈ రక్తం వాడిది కాదు సార్. డెఫినెట్గా హేమంత్ రక్తం అయి ఉండదు. సార్ అలా అయితే ఈ రక్తం హంతకుడిదై ఉండొచ్చు. ఏం సార్, రణ్బీర్ సార్కి ఏమైనా అయ్యిందా? అవును సార్, ఇది రణ్బీర్ సార్ యొక్క మొబైల్. అంటే రణ్వీర్ని ఇక్కడి నుంచే లాక్కుని వెళ్ళారన్నమాట. సార్ అలా అయితే రణ్వీర్ కిడ్నాప్ అయి ఉండొచ్చు కదా. ఒకవేళ హంతకుడు చంపి ఉంటే శవాన్ని ఇక్కడే కదా వదిలిండాలి, తనతో పాటు తీసుకెళ్ళుండడు. సరే రండి, వెళ్ళి చూద్దాం. సార్ సార్ 2 ఆక్సిజన్ మాస్క్ ఇంకా 2 సిలిండర్ దొరికాయి సార్. ఓ, అంటే హంతకుడు రణ్వీర్ని నీటి కింద కిడ్నాప్ చేశాడు. అవును సార్. చాలా సూపర్గా ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఆ పడవ లోపల బాడీ గార్డ్ బుల్లెట్ తగిలి పడిపోగానే రణ్వీర్ నీటిలోకి దూకాడు. ఆల్రెడీ ఒక వ్యక్తి 2 ఆక్సిజన్ మాస్కులతో నీటి లోపల ముందు నుంచే ఉన్నాడు. ఎలాగో వాడు రణ్వీర్ స్పృహ తప్పేలా చేసి చేతిలో ఉన్న ఒక ఆక్సిజన్ మాస్క్ని రణ్వీర్కి వేసి అతన్ని లాక్కుంటూ ఈ ఒడ్డు వెంబడే వచ్చాడు. అప్పుడైతే ఈ కుట్రలో ఇద్దరూ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఒక స్నైపర్ రణ్వీర్ బాడీ గార్డ్ని చంపి ఉండాలి. తరువాత ఇంకొక వ్యక్తి నీళ్లల్లో రణ్వీర్ కోసం కాచుకొనుండాలి. ఎగ్జాక్ట్లీ. అలాగే నీటిలో ఉన్నవాడికి ఈ అడవి గురించి బాగా తెలుసు. అలాగే ఈ ఏరియా గురించి కూడా వాడికి డీప్గా తెలిసే ఉంటుంది. సరే, బోట్ తోలే వాళ్ళని మనం ఎంక్వైరీ చేసి చూద్దాం. రండి. ఇక్కడ ఇంతమంది బోట్ మెన్స్ ఉన్నారు కదా, మీలో ఎవరైనా ఉదయం నుంచి రాని వాళ్ళు ఉన్నారా? సార్ ఉదయం నుంచి అందరూ ఇక్కడే ఉన్నాం సార్. లేదు సార్, ఆ మున్నాగాడి తప్ప మేమందరం ఇక్కడే ఉన్నాం. మా సొంత బోటుల్నే నడుపుతాం సార్. ఎవరు మున్నా? సార్ వాడు దీపక్ తమ్ముడు. దీపక్ పని మొత్తం వాడే చూసుకుంటాడు. అలాగా. మున్నా అనే పేరున్న వాళ్ళు ఎప్పుడూ గొడవ పెడుతూ ఉంటారు సార్. అది కూడా తెలుసుకుందాం. అవును, ఈ మున్నా ఎక్కడుంటాడు?
ఉదయం నుంచే కనిపించట్లేదు సార్. కనిపించలేదంటే ఎక్కడికి వెళ్ళాడు? సార్ మందు కొట్టి ఇక్కడెక్కడో పడుంటాడు. దీపక్ ఊరికెళ్ళాడు, అందుకని ఆ చోట వీడే సార్ పనిచేస్తున్నాడు. సార్ ఒకవేళ మున్నా డబ్బుకు ఆశపడి హంతకుడికి సపోర్ట్ చేసుంటాడా? ఆ అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మున్నా ఎక్కడున్నాడు? సార్ ఇక్కడే ఆ రంజన్వాడి గ్రామంలో. రంజన్వాడి గ్రామం. ఎక్స్క్యూజ్ మీ. రండి సార్, వేరుశనగ పప్ప. లాల్ అది- కాదు, సవితని మీట్ అవ్వాలి, వాళ్ళ అమ్మని. కానీ అమ్మ లేరు కదా. నేను వాణి బ్రదర్ని. చెప్పండి, మీరెవరు? మేము ముంబై నుండి వచ్చాం. సిఐడి ముంబై. సిఐడి ముంబయ్యా? వాణి ముంబైలో ఉందా? లేదు. వార్తతో వచ్చారని అనుకున్నాను, ఎందుకంటే 2 నెలలుగా వాణి కనిపించట్లేదు. ఈవిడే కదా మీ సిస్టర్? అవును సార్, తనే వాణి. దాంతోపాటు మీకు ఇతను తెలుసా? ఇతను నేను ఎప్పుడూ చూడలేదే. ఏ, ఇతను కనిపించట్లేదా? వీడి పేరు ఆర్యన్. ఎప్పుడైనా వాణి ఈ పేరు చెప్పిందా? వీడి గురించి నువ్వు విన్నావా? లేదు సార్, తను ఎప్పుడూ చెప్పలేదు. ఈ ఫోటో చూడండి. ఇతను రణ్వీరు. ఇతనే మా సిస్టర్ని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఏంటి రణ్వీర్కి వాణికి సంబంధం ఏంటి? సార్, అది వాణి ఇంకా రణ్వీరు లవ్ చేసుకుంటున్నారు. కానీ వాణిని రణ్వీర్ మోసం చేశాడు. ఎందుకంటే రణ్వీర్కి పెళ్ళైన విషయం వాణికి తెలియదు. తర్వాత ఏముంది, వాణి తనతో పాటు ఉన్న అన్ని సంబంధాలని తెంపుకుంది. కానీ రణ్వీర్ తనని వదలలేదు. ఇప్పుడు నీకేమనిపిస్తోంది? వాణి కనపడకుండా పోయిందంటే దాని వెనక రణ్వీర్ ఉంటాడని అనిపిస్తోందా? అవును సార్, వీడే అయి ఉండాలి. నేను పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చాను సార్. కానీ నేను అనుమానించింది కరెక్ట్గానే ఉంది సార్. ఎందుకంటే ఆ రోజు రణ్వీర్ భార్య నీత ముంబై నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరించింది. నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. వాణి రణ్వీర్ని కలవకూడదని, లేకపోతే చంపేస్తానంది. ఇక్కడ ఉన్న పోలీస్ ఎవరు రణ్వీర్ గురించి అడగలేదా? అవును సార్, రణ్వీర్ని అడిగారు, కానీ ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. సార్, వాణి బాగుంది కదా. యాక్చువల్లీ ఈ విషయం చెప్పడానికి నాకు బాధగానే ఉంది. వాణి ఇస్ నో మోర్. ప్లీజ్ కాస్త మీరు ఏడవకండి. సార్, ఆ రణ్వీర్ని మీరు ఊరికే వదిలిపెట్టదు సార్. వాడిని ఉరి తీయండి సార్. కానీ రణ్వీర్ వాణిని చంపలేదు. యాక్చువల్లీ ఇంకోటిని చూపించాను కదా, ఆర్యన్. వాణి ఇంకా ఆర్యన్ వీళ్ళిద్దరూ కలిసి సూసైడ్ పాయింట్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. వాణి సూసైడ్ అంతా చేసుకోవచ్చు సార్. తను చాలా ధైర్యవంతురాలు సార్. తను చేసుండదు సార్. ఇలా చూడండి, తను కావాలని సూసైడ్ చేసుకుందా లేదా ఎవరైనా బలవంతం పెట్టడం వల్ల చేసుకుందని మాకు తెలీదు. ఇప్పటికీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. మేము అంతకుడిని ఊరికే వదలము. ధన్యవాదాలు సార్. సార్, కథ ఇలా వెళ్తుంది. సార్, వాణి వచ్చి రణ్బీర్ని వదిలేసి తన వెనకాల వెళ్ళింది. ఈ విషయం రణ్బీర్కి తెలిసింది, అందుకనే తన వెనకాల వెళ్ళింది. మనం వెంటనే వెళ్ళి రణ్వీర్ వైఫ్ నీతాని కలవాలి. అర్రే నీతా మేడం, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా? అవును, నేను బయలుదేరేటప్పుడు మీరు వచ్చారు. అసలు మీరు ఎవరని నాకెలా తెలుస్తుంది? మీ గురించి చెప్పండి. అభిమానులందరూ మమ్మల్ని సిఐడి అని పిలుస్తారు. సిఐడియా? చెప్పండి, ఇదంతా నిజమా? మీరు మహాబలేశ్వర్కి వెళ్ళారా? మహాబలేశ్వర? అవును, మహాబలేశ్వర్ వెళ్ళాను. వాణి వల్ల నా కళ్యాణమే నిలిచిపోయింది. రణ్వీర్ని విడదీసింది. నేను అతనికి డివోర్స్ ఇచ్చి. ఏంటి, రణ్వీర్కి విడాకులిచ్చారా? అవును. కానీ వాణి రణ్వీర్ యొక్క సంబంధం వదిలేసిందే. నేను వాణి కాల్ స్వయంగా చూశాను రణ్వీర్ ఫోన్లో. మరి ఫోన్ ఎప్పుడొచ్చింది? నెల రోజులకు ముందు. వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం మీరు విన్నారా? వినపడలేదు. నా చెవుల్లో ఏది వినపడలేదు. రణ్వీర్ ఎప్పుడూ లోపలికి వెళ్లి మాట్లాడతాడు, ఎవరికీ తెలియకుండా. సరే, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. వాణి చనిపోయింది. ఆమె సూసైడ్ పాయింట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పైగా వాణితో పాటు ఇంకొకడు సూసైడ్ చేసుకున్నాడు. ఇతను మీకు తెలుసా? ఈ ఫోటో నేను రణ్వీర్ దగ్గర చూశాను. మహాబలేశ్వర్ వెళ్ళాను కదా, అప్పుడు ఎన్వలప్ లో ఇది పెట్టున్నాడు. సార్, చెక్కి దగ్గర కూడా ఒక ఎన్వలప్ ఉంది సార్. అదంతా సరే గాని
మీకు ఇతను తెలుసా? తెలీదు. ఇతనెవరు? ఒకవేళ ఇతన్ని ఆ రణ్వీర్ చంపుండొచ్చు. ఏంటి, రణ్వీర్ ఒక్కడిని చంపేశాడా? ఫ్రెడీ, రణ్వీర్ ఇంకా జడ్కి కాల్ రికార్డ్ నాకు కావాలి. అప్పుడు నిజం బయటపడుతుంది. హే తమ్ముడు, ఇలా రా. చెప్పండి అంకుల్. మున్నా ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? అక్కడ అంకుల్. ఇక్కడ. అవును. అరే ఏం సార్, అనుకున్నదంతా జరుగుతుంది. తాళం వేస్తుంది సార్. సరే పర్లేదు, మనం ఓపెన్ చేశాం. ఇల్లు బాగా చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. సార్, బీరువాని చూడండి, ఖాళీగా ఉంది. ఓ, మొత్తం ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. సార్, ఆ బీడేనా మున్నా? మున్నా, ఒకసారి ఆ ఫోటో తీ, ముంబై బ్యూరోకి పంపిద్దాం. మిగతావి వాళ్ళు చూసుకుంటారు. దయా, మున్నా ఇంట్లో లేడు, మహాబలేశ్వర్ నుంచి తప్పించుకున్నాడు. రావాలి బాబు రావాలి, తాజా తాజా వేరుశనగ గుళ్ళు ఇప్పుడే కాల్చి పెనం మీద నుంచి తీసుకొచ్చా. కొనుక్కోండి, బాగుంటది. 5 రూపాయలే ఒక పొట్లం. కొనుక్కోండి సార్. రండి సార్, ఇటు తీసుకోండి వచ్చి. ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో భగవంతుడా, సీడీనా? ఏయ్, ఓ సచిన్, ఇవేమీ సాధారణమైన ఫోన్ రికార్డ్స్ కాదు. చెప్పాలంటే ఇదొక సీడీ. ఈ కేసుని మూసేయటానికి సంబంధించిన సీడీ. స్టెప్సా? దీన్ని నువ్వు చూడు. ఇందులో ప్రతిదీ వివరంగా ఉంది. అదేంటంటే ఎవడు చావాలనుకున్నాడో, అదే ఎవరిని చంపమని చెప్పారో వాడే హత్య చేసేవాడిని చంపాడు. అది మాత్రమే కాదు, ఆ కాంట్రాక్ట్ వాడిని కూడా. దీన్ని చెప్తూ ఉంటారు, వేటాడేవాడు వేట. క్షమించండి సార్, నన్ను క్షమించండి. నేను ఒక పెద్ద తప్పు చేసేసా. అవును సార్, నేను తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇలా వదలండి చేశావు? సార్, చెప్పేస్తా. దయచేసి నన్ను పైకి లాగండి సార్, ప్రతిదీ చెప్పేస్తా. క్షమించండి సార్. చెప్పు. నిజాన్ని చెప్తా, నాకు చాలా డబ్బు దొరికింది. రణ్వీర్ని కిడ్నాప్ చేసి లార్విక్ పాయింట్లో దింపాననుకోండి. సార్, 2 లక్షలు. ఇంత డబ్బులు నీకెవరిచ్చారు? అదేం తెలియదు సార్. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు వాడి మొహం చూడలేదా? సార్, వాడు నన్ను చూస్తానికి వచ్చినప్పుడు వాడు ఓవర్ కొట్టేస్తున్నాడు. మొక్కాన్ని కూడా వాడు మాస్క్తో మూసుకునున్నాడు. వాడు ఈ ఫోటోని నాకు ఇచ్చాడు. దీని వెనకాల ఇదంతా రాసుంది. పెద్ద చేపను పట్టుకుని లార్విక్ పాయింట్ దగ్గర తీసుకురా ప్రాణాలతో. సార్, ఈ 2 హ్యాండ్ రైటింగ్ ఒకలాగే ఉంది. అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు జగ్గీని చంపిన తర్వాత రణ్వీర్ని చంపడం కోసం కూడా కాంట్రాక్ట్ ఇచ్చాడు. సరే, రణ్వీర్ బాడీ గార్డ్ హేమంత్, వాడిని ఎవరు చంపారు? ఆ మంచోడే ఉంటాడు. వాడి మొక్కాన్ని నేను చూడలేకపోయా. హత్య చేసి తిరుగుతున్నాడు, కానీ వాడు నువ్వు మంచోడు అంటున్నావు. సార్, వాడు నన్ను డబ్బున్న వాళ్ళ చేస్తాడు. కొంతసేపటికి ఉన్నా కానీ వాడు నాకు చాలా డబ్బులైతే ఇచ్చాడు. డబ్బిచ్చేవాడు ఎప్పుడూ డబ్బున్నవాడు కాదు, వాడే ముష్టివాడు. అర్థమైందా? ఈ విషయం నీకు జైల్లో అర్థమవుతుంది. లోకల్ పోలీస్ స్టేషన్లో పడేయండి. ఈలోగా లార్విక్ పాయింట్ దగ్గరికి వెళదాం. అక్కడ రణ్వీర్ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. పో. ప్లీజ్ నన్ను వదిలేయండి.
ఎందుకని నన్ను కట్టిపడేశారు? నేను ఎవరికి కీడు తల పెట్టలేదు కదా. నన్ను వదిలేయండి ప్లీజ్, దయచేసి నన్ను వదిలేయండి. ఎవరికి ద్రోహం చేశావా? నువ్వెంతో మంది మహిళల జీవితాలు పాడు చేశావు. ప్రేమ మాటలు చెప్పి మోసం చేశావు. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నేను చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాను, వాళ్ళని మోసం చేశాను. అయినా ఇప్పుడు అలా కాదు, నేను మారిపోయాను. నేను పూర్తిగా మారిపోయాను. ఎవడు వాడి భార్యకి మోసం చేయగలడో, ఎవడు కుటుంబానికి ద్రోహం చేయగలడో వాడెలా మారుతాడు? అవును, నా భార్యకి నేను ద్రోహం చేశాను, అమ్మాయిల్ని మోసం చేశాను, కానీ ఇప్పుడు మారిపోయాను. ప్లీజ్ నేను చెప్పేది నమ్మండి, నన్ను వదిలేయండి ప్లీజ్. మారిపోయావు, అదు నువ్వు. నిన్ను నేను ప్రాణాలతో వదలను. అందరి మహిళల కోసం పగ తీర్చుకుంటాను. ఎంతో మందిని నువ్వు ఏమార్చావు. ఇవాళ నిన్ను తప్పకుండా హత్య చేస్తాను. వద్దు వద్దు వద్దు, ఇలా చూడు. అది నేను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాను, కానీ నన్ను నువ్వు చెప్పేసి ఎందుకు హంతక్రోల్ అవుతావు? ఇప్పుడు నన్ను వదిలేస్తే తినగా నా భార్య దగ్గరికి వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళి చేసిన తప్పుని ఒప్పుకుని లొంగిపోతాను. నేను చేసిన ద్రోహాలు మోసాలు అన్ని చెప్పి ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పుల గురించి నా భార్యకి పోలీసులకి చెప్తాను. దయచేసి నన్ను వదులు ప్లీజ్, వదులు. 10 వరకు లెక్క పెడతాను. నా కంటి ముందు నుండి తప్పించుకోగలిగితే తప్పించుకో. ఏ విప్పరా, పరిగెత్తు పరిగెత్తు. థ్యాంక్ యూ. 1 2 3 పరిగెత్తు. 4 5 6 7 8 9 ఇటువైపు. నువ్వా? నేనే. నేను నీతో చెప్పాను కదా, 10 లెక్క పెట్టేలోపు నువ్వు తప్పించుకుంటే వదిలేస్తానని. కానీ ఏం చేసేది, 10 మొత్తం లెక్క పెట్టేశాను. నీ శ్వాస ఆగిపోతుంది. వద్దు వద్దు. నేను అనుకున్నది అయిపోయింది. నేను ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం? నువ్వు అనుకుందంతా జైల్లో కూర్చొని నెరవేర్చుకో. చెప్పు, ఎందుకు ఇవన్నీ చేసావు? రణ్వీర్ తరచుగా నన్ను తన డబ్బు హోదా యూజ్ చేసి బొమ్మలాగా నాతో ఆడుకున్నాడు. ఎప్పుడూ నన్ను బెదిరిస్తూనే ఉంటాడు. నేను వాడు పిలిచిన చోటుకన్నీ వెళ్లకుండా ఉంటే మా అమ్మని చంపేస్తానని చెప్పాడు. రణ్వీర్ దగ్గర నుండి తప్పించుకోవడానికి నీ ఫ్రెండ్ ఆర్యన్తో పాటు ఒక ప్లాన్ వేస్తాం. ఇక రణ్వీర్ కాంట్రాక్ట్ని జగ్గీకి అప్పచెప్పు. ఏంటి? అవును, కానీ మా ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఫల్టన్లా రణ్వీర్ మాకు వ్యతిరేకంగా జంగీకి కాంట్రాక్ట్ ఇచ్చాడు, అధికంగా డబ్బు ఇచ్చాడు. ఇంకా 2 చంపాలనుకున్నాడు. కానీ దీనికి జగ్గి ఒప్పుకోలేదు. అందువల్ల రణ్వీర్ బండి చంపేశాడు. కానీ రణ్వీర్ బతికే ఉన్నాడని నాకు ఆర్యన్కి తెలీదు. కానీ ఆ రోజు ఐస్ కోలా దగ్గర వాడిని చూసాం. చూడగానే ఒళ్ళంతా వణికిపోయింది.
వాడిని చూసి మేము భయపడిపోయాం. మేము అక్కడి నుంచి పారిపోయాం. హే, ఏమైంది? అక్కడ చూడు. వాణి, వీడు మనల్ని బతకనివ్వడం. సరే, మనల్ని కలిసి బతికినివ్వడు కదా, కానీ మనం కలిసి చావడం వీడు ఆపలేడు కదా. అదే చెప్తారు కదా, విధిలో మీరు చావకూడదని రాసి పెట్టుంటే ఎవరూ చావడం కుదరదు. ఆర్యన్ చనిపోయాడు, కానీ నేను ఒక చెట్టులో ఇరుక్కుపోయాను. తర్వాత అక్కడ ఒక ఆయన నన్ను కాపాడాడు. రెండోసారి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఛాన్స్ దొరికింది. అప్పుడే నువ్వు డిసైడ్ చేశావు రణ్వీర్ మీద పగ తీర్చుకోవడానికి. ఒక పుస్తకంలో నేను చదివాను, రివెంజ్ ఈజ్ ఏ డిష్ దట్ ఈస్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. అందుకనే నేను ఒక పెద్ద ప్లాన్ వేశాను. అదేంటంటే, అది వాడు నాకు ఏ బాధ అయితే కలిగించాడో, అందరి మహిళలకు ఇచ్చాడో, అదే బాధ వాడికి ఇవ్వాలనుకున్నాను. కానీ చట్టం పుస్తకాన్ని నువ్వు చదవడం మర్చిపోయావు. అన్ని పేజీల్లోనూ ఉంటుంది నువ్వు చెప్పే ఆ నీతి. పగ తీర్చుకుంటే దక్కదు, చట్టం న్యాయం ప్రకారం చేస్తుంది. ఈ దారిలో నడిచేటప్పుడు నువ్వు అసలు మీ అమ్మ గురించి ఆలోచించావా? కానీ ఇప్పుడు సమయం గడిచిపోయింది. నువ్వు ఏ దారి ఎన్నుకున్నావో ఆ దారి వల్ల ఇప్పుడు నువ్వు క్రిమినల్గా మారిపోయావు. ఇక నీకు ఏ శిక్ష పడాలో కోర్టే నిర్ణయిస్తుంది.